ఎత్తు గురించి అస్సలు ప్రశ్నించలేదు. తను నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఒక్కసారి కలిసారో లేదో అంతలోనే ప్రేమలో పడ్డారా? పంతాజీ, దీన్ని ప్రేమ అనరు, వ్యామోహం అంటారు. లేదు లేదు సంతాజీ, తన మనసు చాలా కోమలమైనది, ఎంతో విశాలమైనది. తను నన్ను తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అవునా? ఎంతకి తను ఎక్కడుంటుంది? ఇప్పటి వరకు ఎక్కడుండేదో తెలీదు, కానీ ఇప్పుడు మాత్రం నా గుండెల్లో ఉంటుంది సంతాజీ. అయ్యో పంతాజీ, అసలు తను ఎక్కడుంటుందో కనీసం అదన్నా తెలిసి ఉంటుంది కదా, చెప్పు. షిరిడి పెద్ద ఊరేం కాదు. తను షిరిడికి కొత్తగా ఇప్పుడే వచ్చింది కదా. ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తుంది. నా తలరాతలు రాసి పెట్టుంటే తను నాకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎవరికి తెలుసు, ఆ అమ్మాయితో నాకు పెళ్లి జరుగుతుందేమో. తనతో నీకు పెళ్లి జరగాలని నువ్వు కోరుకుంటే గనక వెంటనే వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో కనుక్కుందాం, పదా. సంతాజీ, సరిగ్గా చెప్పావు. పద 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 రా పంతాజీ. అమ్మా, పద. భిక్షాందేహి. బాబా, మేమిప్పుడే షిరిడీకి వచ్చాము. మొత్తం ఇల్లంతా అస్తవ్యస్తంగా ఉంది. మీరు వెళ్ళండి, తర్వాత రండి. మరేం పర్వాలేదు. బాబా బాబా ప్రస్తుతానికి ఒక పిడికెడు బియ్యమే తీసుకురాగలిగాను. చాలు తల్లి. బాబా, మీరు మా అమ్మ మాటలను తప్పుగా తీసుకోకండి. అది తన కాళ్ళలో నొప్పిగా ఉంటుంది, అందుకే తను ఎప్పుడు విసుగ్గా ఉంటుంది. నేనేం తప్పుగా అనుకోవట్లేదు. నీ మనసు చాలా స్వచ్ఛమైనది. కలిసినందుకు సంతోషంగా ఉంది. నాకు అర్థం కాలేదు బాబా. నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడూ కలవలేదు. మరి నా మనసు ఎలాంటిదో మీకెలా తెలిసింది? నాకు సంతోషంగా ఉంది. అందరూ ఎగతాళి చేసే ఒక వ్యక్తికి నువ్వు ఎంతో అండగా నిలబడ్డావు. ఎవరైనా ఒకరి ఒడ్డు పొడువు మొహం గురించి ఎగతాళి చేయడం అసలు మంచి పద్ధతి కాదు. అది అందరికీ తెలుసు, కానీ దానికి కట్టుబడి ఉండరంతే. నువ్వు మాత్రం అలా కాదు. బాబా, మీకు ఇవన్నీ ఎలా తెలుసు? మీరసలు అక్కడ లేరు కదా. అది ముఖ్యం కాదు తల్లి. ఎలా తెలిస్తే ఏంటి, తెలిసిందంతే. అందుకనే నీ మంచి ఆలోచనల గురించి తెలుసుకొని నిన్ను ఆశీర్వదించడానికొచ్చాను. రాముడు నీకు మేలు చెయ్యాలి. ఈ బైరాగి బాబా చాలా విచిత్రంగా ఉన్నారు. నేను ఆయన్ని కనీసం పేరు కూడా అడగలేదు. సంతాజీ, ఏమైంది పంతాజీ? దొరికింది. ఎక్కడా? అక్కడ. సంతాజీ, ఎలా అనిపించింది నీకు మీ వదిన? పంతాజీ, నువ్వు నిజంగా ఇష్టపడింది ఈవిడేనా? అవును సంతాజీ, తనే నా మొదటి అలాగే ఆఖరి ప్రేమ. తనే నాకు సర్వస్వం. ఏది అందం అది. ఇక నేను చూడలేకపోతున్నాను. నిజమే, నేను కూడా చూడలేకపోతున్నాను. కనీసం ఆవిడ వయసునైనా నువ్వు చూసుండాల్సింది పంతాజీ. నీకు పెళ్లి చేసుకోవడానికి అసలు ఈ ముసలి ఆవిడే దొరికిందా ఏంటి? అయ్యా సంతాజీ, ఆవిడ నా కాబోయే అత్తగారు. కానీ ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది? అమ్మా నాన్న, భోజనం సిద్ధంగా ఉంది. సంతాజీ,
అలా చూడండి మీ వదిన. భలే పంతాజీ, మా వదిన చాలా అందంగా ఉంది. సరే, తను ఎక్కడ ఉంటుందో కూడా తెలిసిపోయింది. మరి ఇంకా ఏం ఆలోచిస్తున్నావు పంతాజీ? వెంటనే వెళ్ళి నీ మనసులో మాటని మా వదినమ్మకి చెప్పి వెళ్ళు. చెప్పేనా? అయ్యో, ఇందులో సెలవు కావాలని అడిగావు, కానీ ఇక్కడ జల్సా చేస్తున్నావా? జల్సా? నీకే పని చేయడం చేత కాదు. రోజంతా అర్థమైన తిరుగుళ్ళు తిరుగుతావు. ఇప్పుడేమో కారణం లేకుండా అందరినీ డబ్బులు అడగడం మొదలు పెట్టావా? ఆ పన్ను వచ్చాడ్రా నీ గురించి ఫిర్యాదు చేయడానికి. అది కూడా ఆ అధికారి ఇంట్లో ఉన్నప్పుడు వచ్చి తగలబడ్డాడు. కేవలం నీ వల్ల నేను తలదించుకోవాల్సి వచ్చింది గాడిద. మళ్ళీ ఇలాంటి పని చేసావంటే నీ పెళ్లి కాదు కదా, ప్రాణాలు తీస్తాను. అయ్యో, పంతాజీ పంతాజీ, నువ్వు బానే ఉన్నావు కదా? పంతాజీ, సర్కార్ గారి మాటలు నువ్వు తప్పుగా తీసుకోవద్దు, వాటిని మనసులో పెట్టుకోవద్దు. పద, వెళ్ళి వదినకి మీ మనసులో మాటని చెప్పేద్దాం. పద. లేదు సంతాజీ, పద వెనక్కి వెళ్దాం. పద. ఇప్పుడు నేను అమ్మాయితో మాట్లాడలేను. కారణం ఏంటి పంతాజీ? కారణం ఏమీ లేదు. పద వెళ్దాం. పంతాజీ, చూడండి. ఏంటమ్మా? చెప్పండి. తినడానికి ఏమైనా దొరుకుతుందా? తప్పకుండా దొరుకుతుంది. రండి, లోపలికి రండి. అమ్మా, ఏదైనా అవసరం ఉందంటే నాతో చెప్పండి. ఇవాళ అందరికీ చక్కగా కడుపు నిండా భోజనం పెట్టండి. ఇంకా బియ్యం కావాలంటే నేను తెప్పిస్తాను. అలాగే. బాబాయ్, ఈ గరిటె తీసుకెళ్ళండి. ధన్యవాదాలు బాబు. దేవా, ఇలా రా. ఈ పిల్లవాడు అక్కడున్నాడు కదా. ఒకవేళ ఇతను నేను పళ్ళు దొంగిలించేటప్పుడు చూడలేదు కదా. ఒకేలా ఉండే ఇద్దరు పిల్లల, అది కూడా వేరు వేరు తల్లులతో. అన్నా, ఆగండి.
పోలికలున్న వాళ్ళని నేను చూశాను, కానీ ఇలా మొదటిసారి చూస్తున్నాను. ఇద్దరు పిల్లలు, వీళ్ళు కవలలు కాదు, కానీ అచ్చం ఒకేలాగా ఉన్నారు. ఇదెలా సాధ్యమవుతుంది? మన ఇద్దరు పిల్లలు చూడటానికి ఒకేలాగా ఎలా ఉండగలరు? ఇది ఒక ప్రకృతి అద్భుతం అయి ఉండాలి. సాయి ఎప్పుడూ అంటూ ఉంటారు, ఇలాంటి అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయని. కానీ ఇక్కడ ఏ అద్భుతం లేదు. ఇది పూర్తిగా వేరే విషయం. నాకు తెలుసు మీ అందరి మనసుల్లో చాలా ప్రశ్నలున్నాయని, కానీ భగవంతుడు వీళ్ళిద్దరినీ ఇక్కడికి ఒకటే సమయానికి ఎందుకు పంపారు? దీని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది కదా. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ముందు పిల్లల సమస్యను దూరం చేద్దామా? కానీ ఎలా సాయి? మీరిద్దరూ ఇవాళ మీ ఇద్దరు పిల్లలు నాతో పాటు ద్వారకామాయిలో ఉండనివ్వండి. నేను నా మంగళకి దూరంగా ఎలా ఉండాలి? ఇంతవరకు కనీసం ఒక్కరోజు కూడా నేను నా మంగళకి దూరంగా ఉండలేదు. అమ్మా, నేను లేకుండా ఎక్కడికి వెళ్ళను. కానీ వీళ్ళ సమస్యను దూరం చేయాలంటే అలా చేయడం చాలా అవసరం. చూడండి, మీరిద్దరూ కంగారు పడకండి. సాయితో కలిసి ఉండటమే వాళ్ళకి ఎంతో అదృష్టం. మీరే చూడండి, పిల్లలు సాయి దగ్గర చాలా సంతోషంగా సరే సాయి, నేను ఒప్పుకుంటున్నాను. సాయిని విసిగించకూడదు. నేను రేపు ఉదయం వస్తాను. చక్కగా ఉండాలి. ఇంకా ఎంతకాలం ఇలా భరించాలి? ఏమాత్రం మర్యాద లేదు, స్వేచ్ఛ లేదు. మనం మన గురించి ఆలోచించలేకపోతున్నాం. మనకంటూ ఒక కుటుంబం ఎప్పుడుంటుంది?
మన భార్య పిల్లల ముందు కూడా సర్కార్ గారు మనల్ని ఇలానే కొడతారా? దీనికంటే నేను నా కలను ఇక్కడే మర్చిపోవడం మంచిది. వద్దు. అయినా నన్ను ఏ అమ్మాయి అయినా ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? నాలాంటి అభాగ్యుణ్ణి నన్ను నా యజమాని ప్రతిరోజు కొడతాడు. అలాంటిదేం లేదు పంతాజీ. నిజానికి సర్కార్ గారంటే ఊరంతా భయపడుతుంది కదా. ఇకపోతే మనం సర్కారు మనుషులం కాబట్టి అందరూ మనల్ని చూసి మన బలాన్ని చూసి భయపడతారు. అరే మనకి ఎంత గొప్పతనం ఉందంటే మనల్ని ఏ అమ్మాయినా సరే ఇట్టే పెళ్లి చేసుకుంటుంది, అస్సలు వద్దని చెప్పదు. నీకు నమ్మకం కలగట్లేదా? ఉండు, నేను నీకు చూపిస్తాను. చూస్తూ ఉండు పంతాజీ, నేను నీకు చూపిస్తాను. ఆగు, ఆగండి. మీ ఇద్దరికి నేనెవరు తెలుసా లేదా? సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడకండి. మీకు విషయం తెలుసా? మీ ఇద్దరి అదృష్టం పండింది. ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. దానికోసం నేను నిన్నెంచుకున్నాను. ఎందుకంటే నేను ఈ ఊరికి సూర్యుణ్ణి, వీరుణ్ణి, పరాక్రముణ్ణి. నాకు ఎలాంటి మచ్చ లేదు. సిగ్గులేని విధవా, ఒకవైపు ఊర్లో గూండాయిజం చలాయిస్తున్నావు, ఇక ఆడపిల్లని ఇబ్బంది పెడుతున్నావా? ఇవాళ మేము నిన్ను అస్సలు వదలం. నీలాంటి గూండాని అసలు ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. రోజంతా ఊర్లో గొడవ చేస్తుంటావు, అందరినీ కొడతావు. నీలాంటి విధవను పెళ్లి చేసుకోవడం కంటే నేను కన్నీగానే మిగిలిపోతా. సిగ్గులేని విధవ, సిగ్గులేని విధవ. అయిపోయిందా పెళ్లి? నలుగు గోరింటాకు ఒకేసారి పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కువగా నవ్వక పంతాజీ. ఆ అమ్మాయి ఏముందో నువ్వు విన్నావు కదా. నీలాంటి గూండాగర్దీ చేసేవాడిని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు అని చెప్పింది. నువ్వు ఏ అమ్మాయిని ఇష్టపడుతున్నావో ఆ అమ్మాయి కూడా మంచి మర్యాద తెలిసిన అమ్మాయేగా. తనకు అసలు పొంతనే లేదు. మంచికే మంచి అమ్మాయి, లక్షల్లో ఒక అమ్మాయి. ఒకవేళ తనకి తెలిసిందంటే నేనేం పని చేస్తానని. అప్పుడు తను నిన్ను అస్సలు ప్రేమించదు, పెళ్లి చేసుకోదు. లేదు లేదు, తను నాకు దక్కడం అనేది భగవంతుడిచ్చిన బహుమానం, నా జన్మ జన్మల మంచి కర్మలకు ఫలితం. తనని నేను ఎలాగైనా సరే దక్కించుకోవాలి. దానికోసం నేను నిజం చెప్పాల్సి వచ్చినా సరే, లేక అబద్ధం చెప్పాల్సి వచ్చినా సరే, నేను తనని పెళ్లి కోసం ఒప్పించి తీరుతాను. నువ్వేం కంగారు పడకు పంతాజీ, నేను నీతో పాటే ఉన్నాను. నువ్వేం చేయాలో చెప్పు, అది చేస్తానంతే. ముందు మనం డబ్బు సేకరించాలి. డబ్బా? దేనికోసం? అయినా మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు దొంగ పోలీస్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇంకా కుంతాట కూడా. కుంతాటలో నన్ను ఓడించే వాళ్ళు అస్సలు ఎవ్వరూ లేరు. నువ్వే మాటలాడతావు. నాకు కూడా కుంటి ఆట అంటే చాలా ఇష్టం. దానితో పాటు దొంగ ఆట, ఇంకా గోళీలు కూడా. గోళీలా? నేను ఇంతవరకు ఎప్పుడు కంచె ఆడలేదు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గోళీలు ఆడరు. మరి మీరంతా ఏ ఆట ఆడతారు? వాళ్ళు కొని తెచ్చుకున్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. పరిగెత్తి గెంతుతూ ఆడే ఆటలంటే అసలు అక్కడ ఎవరికీ ఇష్టం లేదు. ఇలా చూడు, వీటినే అంటారు గోళీలు అని. నేను నీకు నేర్పిస్తాను. రండి పిల్లలు, భోజనం చేయండి. సాయి, మీరు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచారు? మీ ఇద్దరికీ ఈ విషయం తెలియదు. మీ ఇద్దరి సమస్య, అలాగే దాని పరిష్కారం, ఈ రెండిటికి ఎలాంటి సంబంధం ఉంది అని. కానీ ఇవాళ రాత్రి మీరు నిద్రలో ఉన్నప్పుడు
మీ ఇద్దరి సమస్య దూరమైపోతుంది. ఏయ్, ఏంట్రా పరధ్యానం? సరిగా పట్టు. ఏం లేదు సర్కార్ గారు, ఏవో పాత విషయాలు పాత ఆలోచిస్తున్నాను. విషయాలు ఆలోచించడం మాని కాళ్ళు పట్టడం గురించి ఆలోచించు. అలాగే సర్కార్ గారు. మొద్దు వెదవ. పడా. సర్కార్ గారు, మీకు గుర్తుందా, మిమ్మల్ని ఒకసారి పాము కాటేపోయింది. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను. గుర్తుందిరా. ఆ బైరాగుండే చోట నిన్న పాముని వదలమని చెప్పాను, కానీ నువ్వేమో తెలివిలేని మొద్దువి కదా, మన ఇంట్లోనే దాన్ని తీసుకొచ్చి వదిలేవు. చాండాలుడా. సర్కార్ గారు, నేనేం ఆలోచిస్తున్నానంటే, ఎన్నేళ్ల నుండి మనం కలిసే ఉంటున్నాం. మీరు నన్ను పెంచి పెద్ద చేశారు, అచ్చం ఒక తండ్రిలాగా. నేను మిమ్మల్ని నా తండ్రిలాగా అనుకుంటున్నాను సర్కార్ గారు. ఎందుకింత కాకపడుతున్నావురా? సంగతేంటో చెప్పు. సర్కార్ గారు, నేను మీ దగ్గర ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్నాను. మీకు ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 2499 సార్లు చెంపదెబ్బలు కూడా తిన్నాను. బాబోయ్, 2499 సార్లా? దీంతో 2500 పూర్తయిపోయాయి. ఇప్పుడు చెప్పేం కావాలో? 500. 500 దెబ్బలు ఇంకా కావాలా? 500 దెబ్బలు కాదు, 500 రూపాయలు కావాలి. 500 రూపాయలు కావాలా నీకు? దానికోసం ఇంతలా మెలికలు తిరిగిపోవడం ఎందుకురా? తిన్నగా నన్ను అడగాల్సింది కదా. ఇదిగా 500 రూపాయలు ఇచ్చేస్తాను నీకు. 500కేం కర్మరా, 2000 కూడా ఇస్తాను. ఆగరా, బుద్ధి లేని మీ మూర్ఖత్వాన్ని భరిస్తున్నందుకు మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి రా. ఇది నీకు పురస్కారం. సర్కార్ గారు, పురస్కారం కాదు, అప్పు అడుగుతున్నాను. అప్పు కావాలా? 500 రూపాయలు అప్పుగానా? ఎందుకురా? అది దాని గురించి నేను మీకు చెప్పలేను, కానీ కొంచెం కొంచెంగా మీరు దాన్ని నా జీతంలో నుండి తీసుకోండి. ఒరే మూర్ఖుడా, తెలుసా నీకు, ఆ డబ్బు తిరిగిచ్చే క్రమంలో నీ జీవితమే అయిపోతుందిరా. సర్కార్ గారు, సర్కార్ గారు, ఈ ఒక్కసారి వదిలేండి. మళ్ళీ ఎప్పుడు నేను మిమ్మల్ని డబ్బులు అడగను. ఈసారి కాదనకండి. గొర్రె కసాయి వాడినే నమ్ముతానంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది హరివో? సరే, నేను నీకు డబ్బులు ఇస్తానులేరా, కానీ దానికి బదులు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నేను ఏమైనా చేస్తాను సర్కార్ గారు. రెండు చెప్తా. దీని మీద ఓ సంతకం చేయి. గుర్తు పెట్టుకో, తర్వాత మాట మార్చకూడదు, లేదంటే జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాను. సర్కార్ గారిని నమ్మడానికి అస్సలు వీల్లేదు. 500ని 5000గా మార్చడానికి ఎంతో సమయం పట్టదు, కానీ సుధా కోసం నేను ఏమైనా చేస్తాను. హరి ఓం, హరి ఓం. ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? దాను చేయండి బాబు. అరే ఆగండి బాబు, ఆగండి. సంతాజీ, తను ఇంకా ఎందుకు రాలేదు? పంతాజీ, ఖచ్చితంగా తను వస్తుందని నువ్వు నమ్ముతున్నావు కదా? అవును సంతాజీ, నిన్న సాయంత్రం నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. తనని ఒక్క క్షణం చూసొద్దామని. అప్పుడు నేను విన్నాను, తను ఇవాళ ఉదయం వాళ్ళ నాన్నతో కలిసి ఇక్కడికి రాబోతుందని. అతనికి వాళ్ళ మిల్లులో మొదటి రోజు. పంతాజీ,
వచ్చేసింది వదినమ్మా. చూడండి సోదరులారా, మీరందరూ మనసు చిన్నబుచ్చుకోకండి. ఏమైంది? మీకు ఇవాళ ఏ పని లేకపోవచ్చు. నేనున్నాను కదా మీకు సహాయం చేయడం కోసం. ఉద్యోగం వెతకడం కోసం నేను మీకు సహాయం చేస్తాను. మీకు ఏదైనా ఉద్యోగం దొరికేంత వరకు కూడా మీ గురించి, మీ కుటుంబం గురించి అన్ని విషయాలు చూసుకునే బాధ్యత నాది. నా తరపు నుండి మీ అందరికీ ప్రతి వారం 10 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పంతా గారికి పంతా గారికి పంతా గారికి పంతా గారికి. లేదు లేదు లేదు, నాకు మీరు జేజేలు కొట్టకండి. ఏమైనా చెయ్యాలనుకుంటే ఆ భగవంతుడి కోసం చెయ్యండి. ఆయనే కదా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను మీ అందరికీ సహాయం చేయడానికి. పంతా గారు, నేను ఉద్యోగం చేయలేను. నాకు సరిగ్గా వినపడదు. అందుకే నన్ను ఎవరు పనిలో పెట్టుకోవడం లేదు. అరే లేదు 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 బాబు, ఒకరు నాతో అన్నారు మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అనుకోకూడదని. మీరు మిమ్మల్ని తక్కువగా అనుకుంటే అందరూ కూడా అలానే అనుకుంటారు. అందుకనే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరెంతో చక్కగా మాట్లాడుతున్నారు పంతా గారు. నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మీ భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని. హే, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈయనకి ఇంతవరకు పెళ్ళే కాలేదు. మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నారు. మీరు కూడా భగవంతుని ప్రార్థించండి, ఈయనకొక అందమైన చక్కటి అమ్మాయి దొరకాలి అని. తప్పకుండా. పదండి నాన్న. పద. నేనైతే తనని నా వైపు ప్రభావితం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కానీ తెలీదు తన మీద నా ప్రభావం పడేలా చేయగలనో లేదో. తను అసలు ఏమీ మాట్లాడకుండా ఎలా వెళ్ళగలదు? సాయి గురించి నేను చాలా గొప్పగా విన్నాను. అందుకే ఒకసారి కలవాలని వచ్చాను. సాయి ఎప్పుడొస్తారు? వచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు పిల్లలు? మొక్కలు నాటుతున్నాం సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. శుభాకాంక్షలు. పిల్లలిద్దరినీ ఏదైతే కల ఇంతవరకు ఇబ్బంది పెట్టిందో అది ఇక ఎప్పటికీ రాదు. ఇద్దరికీ ఒకటే కల వచ్చేదో, ఎలా అయితే కల వీళ్ళిద్దరితో ముడిపడి ఉందో అలాగే వైద్యం కూడా ముడిపడి ఉంది. ఇద్దరూ కలలో స్వయంగా దూరం కావడం చూడలేదు, నిజానికి ఒకరికి ఒకరు దూరం కావడం చూశారు. ఇదెలా సాధ్యమవుతుంది సాయి? నిన్నటి వరకు వీళ్ళకి ఒకరి గురించి మరొకరికి తెలియదు కదా. తెలుసు తల్లి, కానీ మర్చిపోయారంతే. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే గర్భంలో 9 నెలలు గడిపారు. వీళ్ళు కలలో ఒకరిని ఒకరు చూసుకునేవాళ్లు, ఎందుకంటే వీళ్ళిద్దరూ కవల పిల్లలు కాబట్టి. ఇదేంటి, తన మీద అసలు ఎలాంటి ప్రభావం లేదు. పంతాజీ, వదిన అసలు ఏమీ వినలేదా? లేకపోతే విన్నా తనకి నీ మీదేమన్నా అనుమానం కలిగిందేమో. ఇవ్వండి, డబ్బులు తిరిగివ్వండి.
అసలు ఎందుకు పనికిరారు మీరంతా? నేను ఏమన్నాను? పేదవాళ్ళలాగా నాటకం ఆడమని. కానీ మీరందరూ దున్నపోతులాగా బలంగా ఉండి ఎలా చూసినా అసలు పేదవాళ్ళ అనిపించడం లేదు. అది చాలక నా పని మొత్తం చెడగొట్టేశారు. వెళ్ళండి, వెళ్ళండి, అందరు వెళ్ళండి ఇక్కడ నుంచి. వెళ్ళండి, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మాకు మీ అవసరం ఏం లేదు. వెళ్ళండి, వెళ్ళండి. కానీ మీరు మాకు డబ్బులు అయితే ఇస్తానన్నారు కదా. ఉండండి, ఇదిగో తీసుకోండి. ఈ డబ్బులు మీరందరూ సమానంగా పంచుకోండి. అర్థమైందా? ఒక విషయం అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరికైనా దీని గురించి నిజం చెప్పారో మేము కులకర్ణి సర్కారు గారి మనుషులమని మర్చిపోకండి. అర్థమైందా? వెళ్ళండి, వెళ్ళండి ఇక్కడి నుంచి. వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. సంతాజీ, నువ్వు చూసావా? తను నన్ను చూసిందా? తన మీద మంచి ప్రభావం పడిందా? పంతాజీ, నువ్వు దానం చేసేటప్పుడైతే వదినమ్మ ఆగింది, కానీ తర్వాత ఉన్నట్టుండి ఎందుకు వెళ్ళిపోయిందో తెలియదు. వీళ్ళిద్దరూ కవలలా? కానీ అదెలా సాధ్యం అవుతుంది సాయి? జన్మించిన సమయంలో వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు విడిపోయారు. కానీ ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఎవరి గర్భాన జన్మించారు అని. సాయి, ఈ పిల్లలిద్దరూ నా పిల్లలే అయ్యి ఉంటారు. నాకు గుర్తుంది, జన్మనిచ్చే సమయంలో నేను నొప్పి కారణంగా స్పృహ కోల్పోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ తెలియదు. ఆ గొంతు ఎక్కడో విన్న గొంతులా అనిపిస్తుంది. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? మీకు ఈవిడ తెలుసా? ఖచ్చితంగా తెలుసు. నిజానికి నేను మాధవపూర్లో కానిస్టేబుల్. ఈ షీలాబాయ్ మా ఊరు మనిషి. ఈవిడందరినీ కూడా చాలా విసిగించింది. అయినా ఈవిడ మర్యాదస్తురాలు కాదు. ఈవిడ పచ్చి దొంగ. ఈవిడ మేము చాలాసార్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాం. కానీ తన బిడ్డను చూసి జాలిపడి తనని వదిలేసేవాళ్ళం. కానీ ఈవిడ తన పనులనెప్పుడు మానుకునేది కాదు. ఈవిడ దొంగ అయితే ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఈ పిల్లలిద్దరూ నా పిల్లలే. తనే దొంగలించుంటుంది నా మంగల్ని. మేం షాంపూర్లో నివసిస్తున్నాం. మాదాపూర్ మాకు చాలా దగ్గరలోనే ఉంది. అందుకని నా బిడ్డను ఎత్తుకెళ్లిపోవడం తనకి చాలా సులభం అయి ఉంటుంది. ఇది నిజం కాదు. నేను మంగల్ని ఎత్తుకెళ్ళలేదు. సాయి, నేను దొంగతనం చేస్తాను, అది నిజమే. కానీ నా బిడ్డ కడుపు నింపడం కోసం మాత్రమే. నేను వేరే వాళ్ళ పిల్లల్ని ఎప్పటికీ ఎత్తుకెళ్ళలేను సాయి. ఇప్పుడు పట్టుబడినందుకు అబద్ధం చెప్తున్నావా? నీకు సిగ్గనిపించట్లేదా? ఈసారి నిన్ను ఎవరు కాపాడలేరు. నువ్వు జైలుకెళ్తావు. అమ్మా వద్దు, మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్ళకండి. మా అమ్మ లేకుండా నేను ఉండలేను. నిస్సహాయతతో దొంగతనం చేసి బిడ్డని ఎత్తుకెళ్తుందని అనుకోకండి. చూడండి, ఆవిడ బిడ్డ ఆవిడ్ని ఎంత ప్రేమగా చూస్తున్నాడో. నా మనస్సు చెప్తుంది ఈవిడ బిడ్డని దొంగలించలేదని. అయితే నేను దొంగతనం చేశానా? చూడండి, మాకు ఎవరి మీద అనుమానం లేదు. మీరొక విషయం చెప్పండి. ప్రసవ సమయంలో మీ ఇద్దరి దగ్గర ఎవరున్నారు? అక్కడ ఒక దాయం ఉంది. ఆవిడ పేరు వైష్ణవి. నా ప్రస్తుత సమయంలో కూడా అదే వైష్ణవి దాయం ఉంది. అయితే నిజం ఆవిడికి తెలిసే ఉంటుంది. కానీ ఆవిడ 2 ఏళ్ల క్రితం చనిపోయింది. అయితే ఆవిడే నా బిడ్డను దొంగిలించి ఉంటుందా? ఒకవేళ నా బిడ్డను కూడా దొంగలించి ఉండొచ్చు కదా. వైష్ణవి పిన్ని బిడ్డని దొంగలిస్తే ఎవరికి డబ్బులు ఉన్నాయో వాళ్ళకే కదా అమ్మేసేది. నేను చాలా పేదరాల్ని. నాకు డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి? చూడండి,
మీరిద్దరూ ఎలాంటి ఆధారం లేకుండా ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారంటే అప్పుడు ఎలా కుదురుతుంది? సాయి, ఇప్పుడు మీరే చెప్పండి ఏం చేయాలో. పంతాజీ పద. లేదు లేదు సంతాజీ, ఆ అమ్మాయి తిరిగి రాలేదు. వచ్చిందంటే మళ్ళీ ఒకసారి చూసుకుంటాను. ఏంటి విషయం పంతాజీ? దీన్నే అంటారు నిజమైన ప్రేమని. వదినమ్మ కోసం నువ్వు సర్కార్ దగ్గర డబ్బు కూడా అప్పు తీసుకున్నావు. వదినమ్మని ఒక్కసారి చూడటం కోసం ఎంతగా తప్పించిపోతున్నావా చూసావా? అరే 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 చూసావా పంతాజీ? వదిన గురించి మాట్లాడగానే నీ బుగ్గలు ఎంత ఎర్రగా కందిపోయాయో. నువ్వు సర్కార్ గారి దగ్గర చెంపదెబ్బలు తిన్నట్టుగా ఉన్నాయా? తమాషా కన్నాను పంతాజీ, తమాషాకి. పంతాజీ వచ్చేసింది. పద 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 పద. పంతాజీ, ఒకవేళ వదిన నిజంగానే నేను ఇష్టపడుతుందంటే తను తప్పకుండా వెనక్కి తిరిగి చూస్తుంది, అలాగే నవ్వుతుంది కూడా. పద సంతాజీ, తను నన్ను అస్సలు చూడదు. చూడండి, సంతోషంగా అనిపించింది. నేను ఏ విషయాన్నైతే మీకు చెప్పానో అది మీరు మరొకరికి కూడా చెప్పారు. మీరు నిజంగా చాలా మంచి మనిషిలా ఉన్నారు. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. లేదు, నేను చాలా మామూలు మనిషిని. అవసరంలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను. అదే నా ఆనందం, నా సంతోషానికి కారణం. ప్రతి ఒక్కరూ మీలా ఆలోచిస్తే బాగుండు. ప్రసాదం తీసుకోండి. ఇవాళ మా నాన్నకి మిల్లులో ఉద్యోగంలో మొదటి రోజు. ఈ ప్రసాదం దానికోసమే చేశాను. మిల్ల యజమాని ఉన్నారు కదా, కులకర్ణి సర్కార్ గారు, ఆయన నాకు బాగా తెలుసు. ఆయన నన్ను చాలా నమ్ముతారు. ప్రతి దానికి నా దగ్గర సలహా తీసుకుంటారు. ఒకవేళ మీ నాన్నగారికి మిల్లో ఏదైనా ఇబ్బంది కలిగిందంటే మీరు నాతో చెప్పండి. మీరిద్దరూ కూడా ఎవరికి వారు ఏమనుకుంటున్నారంటే మీరిద్దరూ నిజం చెప్తున్నారని. కానీ ఇదెలా నిరూపణ అవుతుంది సాయి, వీళ్ళెవరు పిల్లలు అని? దానికి ఒక ఉపాయం ఉంది. మీ కొడుకులతో అయితే మీరు ఉంటున్నారు కదా,
ఇప్పుడు ఒకరి బిడ్డని మరొకరు తీసుకెళ్ళండి. నిజం బయటికి వచ్చేంత వరకు బ్రిజేష్ అలాగే రాధామంగళ్ని తీసుకెళ్తారు. ఇంకా షీలాబాయి, కుశల్ని. లేదు సాయి, నేను మా అమ్మకు దూరంగా ఉండలేను. అవును సాయి, నేను కూడా మా అమ్మతోనే ఉండాలనుకుంటున్నాను. ఇలా కొంత సమయం కోసమే పిల్లలు. నిన్న మీరిద్దరూ నా మాట విని నాతో పాటు వచ్చారు. అప్పుడు పీడకల కాస్త మంచి కలగా మారింది, అవునా? నా మీద నమ్మకం ఉంచండి. మీరిద్దరూ నేను చెప్పినట్టుగా కొంతకాలం ఉండండి. కొంచెం కష్టంగా అనిపిస్తుంది, కానీ దానివల్ల రాబోయే కష్టాలన్నీ పరిష్కారమవుతాయి. సాయి, మీరు అలా ఎందుకు చేశారు? ప్రపంచం ప్రశ్నిస్తోంది, ఏ తల్లి అసలైన తల్లి అని. మరి నిజం బయటకు తీసుకురావాల్సిందేగా. ఆలోచించు సంతాజీ, ఆ అమ్మాయి నేను ధనవంతుణ్ణి, దయగలవాణ్ణి అనుకుంటోంది. ఏ ధనవంతుడైనా ఉంటాడా అసలు పనివాళ్ళు ఎవరూ లేకుండా? పంతాజీ, ఒకసారి నేను మీకు పనివాడిగా మారాను కదా, ఇంకా నేను మీకు ఎలా సాయం చేయాలి? ఒకవేళ మీకు చాలా మంది పనివాళ్ళు ఉన్నట్టుగా నాటకం ఆడాలంటే అప్పుడు కొంతమంది మనుషులను అద్దెకి తెచ్చుకోవాలి. లేదు లేదు సంతాజీ, కేవలం నువ్వు మాత్రమే నాకు సహాయం చేయగలవు. తన ముందు నువ్వు నాకు పనివాళ్ళ ఉండు చాలు. పనివాళ్ళ ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత వదినమ్మ మీకు సరే అంటుంది, మీ ఇద్దరికి పెళ్ళవుతుంది. అప్పుడు గాడిద చాకరీ నేనే కదా చెయ్యాల్సింది. సంతాజీ, అంతేనా? నేను ఏం ఆలోచిస్తున్నానంటే, నాకు పెళ్లి జరిగిన తర్వాత నీకు కూడా ఎంతో లాభం కలుగుతుంది. అసలా నేను నిన్ను నా సోదరుడు అనుకుంటున్నాను. నా భార్య నీకు వదినవుతుంది. రకరకాల వంటలు చేసి పెడుతుంది. ఏవైతే మనం దుకాణంలో లాక్కొని తినేవాళ్ళమో అవన్నీ మనకి ఇంట్లోనే దొరుకుతాయి. ఆలోచించు, అప్పుడు ఎంత బాగా అనిపిస్తోంది. నా కుటుంబం పెరిగినట్టు నీకు కూడా పెరుగుతుంది. లేదు లేదు పంతాజీ, లేదు. ఇలా చూడు, రుచికరమైన భోజనం నేను అందరినీ బెదిరించి కూడా తినగలను. దానికోసం నేను నీకు పనివాడిగా మారాల్సిన అవసరం ఏముంది? ఇప్పటికే సర్కారు కింద బానిసత్వం చేసి చేసి అలసిపోయాను. ఇప్పుడు నీకు కూడానా? లేదు, నా వల్ల కాదు, నేను వెళ్తున్నాను. లేదు సంతాజీ, నువ్వు నా స్నేహితుడివి కదా, సాయం చేయాల్సిందే. నువ్వు సాయం చేయాల్సిందే. నేను నిన్ను వెళ్ళనివ్వను. నువ్వు నాకు సహాయం చేస్తావా లేదా? ఏం చేస్తున్నావు పంతాజీ? ముందు నా కాలు. లేదు లేదు, నువ్వు నాకు సరే అని చెప్పేంత వరకు నేను నీ కాలు అస్సలు వదలను. సరే అని చెప్పు, సరే అని చెప్పు. తాత్యా, ఉద్దావ్, ఇక మీరిద్దరూ వెళ్ళండి. నేను ధ్యానంలోకి వెళ్ళాలి. కానీ ఈ సమయంలో ధ్యానం ఎందుకు సాయి? ఒకరున్నారు, వాళ్ళనిక్కడికి తీసుకొచ్చే సమయం వచ్చింది. ఈ ఆఖరి ప్రయత్నం చేయకపోతే బండి ఇక్కడి దాకా రాదు.
మీరు ఈయన కాలు ఎందుకని పట్టుకున్నారు? ఇతను నా పనివాడు. పనివాడా? మీరు పనివాడి కాలు ఎందుకని పట్టుకుంటున్నారు? నిజానికి నేనెప్పుడు పనివాడు అనుకోను, నా సోదరుడనే అనుకుంటాను. కానీ ఇవాళ నేను ఒక విషయంలో చాలా విసుగ్గా ఉన్నాను. అదే విసుగులో కోపంలో తనని తిట్టాను. అప్పుడు తను బాధపడ్డాడు. తను ఉద్యోగం మానేసి వెళ్ళిపోతున్నాడు. దానికోసం నేను తనని క్షమాపణ అడుగుతున్నాను. అంటే నేను ఇదే నేర్చుకున్నాను, ఒకవేళ తప్పు మనది ఉందంటే మనం క్షమాపణ అడగాలి. చిన్న పెద్ద ఏది చూడకుండా అదే చేస్తున్నాను. మీ ఆలోచన చాలా బాగుంది. ఇక మీరు కూడా ఒప్పుకోవచ్చు కదా. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి యజమాని, ఇలా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగేవారు? చాలా సరిగ్గా చెప్పారు మీరు. ఈ యజమాని నాకెప్పుడూ చాలా మర్యాద ఇస్తారు. పైగా మీరు చూశారు కదా, ఆయన చేసిన తప్పుకి క్షమాపణ కూడా అడిగారు నన్ను. యజమాని, ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. మనస్ఫూర్తిగా క్షమించేసావు కదా? అవును యజమాని. ఇంతకీ మీరేంటిక్కడ? నిజం చెప్పాలంటే నేను మీకోసమే వెతుకుతున్నాను. నన్నా? అంటే తను కూడా నన్ను ఇష్టపడుతుందా? మీరు అందరికీ ఎంతో సహాయం చేస్తూ ఉంటారు. మరి నాకు కూడా ఒక సహాయం చేయగలరా? తప్పకుండా. మీ మనిషి అనుకోని అడగండి, మీకోసం నేను ఏమైనా చేస్తాను. కులకర్ణి సర్కార్ చాలా పెద్ద వైద్యులని నేను విన్నాను. మా అమ్మకి కాళ్ళు ఎప్పుడు చాలా నొప్పిగా ఉంటూ ఉంటాయి. అందుకని మీరు ఒకసారి నన్ను ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళగలరా? మీరు ఆయనకి సలహాదారులని అన్నారు కదా. తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది? మీ అమ్మగారి కోసం నేనే మందులు తీసుకొస్తాను. చెప్పాలంటే మీ అమ్మగారు మా అమ్మతో సమానం అవుతారు కదా. కానీ ఒక్కసారైనా సర్కార్ అమ్మని పరీక్షించాల్సి ఉంటుంది కదా. అప్పుడే కదా సమస్య ఏంటి అని ఆయనకు అర్థమవుతుంది. పైగా మీకు ఆయన చాలా బాగా తెలుసు కాబట్టి ఆయన బాగా పరీక్షిస్తారు కూడా. మీరు దేనికో సంకోచిస్తున్నారనిపిస్తుంది. ఒకవేళ మీరు తీసుకెళ్లాలని అనుకోకపోతే ఖచ్చితంగా దీనికి ఏదైనా కారణం ఉండుంటుంది. ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. సంకోచం ఏమీ లేదు. నేను సర్కార్ గారి దగ్గరకు తీసుకెళ్తాను. మీరేవి కంగారు పడకండి. ఎంతైనా ఇది కుటుంబ విషయం కదా. మీరు నిజంగానే చాలా మంచి మనిషి తెలుసా. నేను వెళ్తాను. ధన్యవాదాలు. ఒక్క నిమిషం. ఇంతవరకు మీరు మీ పేరేంటో చెప్పలేదు. నేను నా గురించి చెప్పడమే మర్చిపోయాను. నా పేరు సుధా అండి. సుధా, మంచి పేరు. సుధా చాలా మంచి పేరు. సుధా. సరే, వస్తాను. సుధా, 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 సుధా. పంతాజీ, మొత్తానికి నువ్వు నన్ను నౌకర్ని చేసేసావు. సరే వదిలేసే. నువ్వు తనకి మాటిచ్చావు కదా, కానీ సర్కార్ గారి దగ్గరికి ఎలా తీసుకెళ్తావు? ఒకవేళ నువ్వు తనని సర్కార్ గారి దగ్గరికి తీసుకెళ్తే అప్పుడు సర్కార్ గారు తన ముందు నిన్ను కొడితే, లేదంటే నీ గురించి నిజం చెప్పేస్తే ఎలా? ఏం చేస్తావు? సుధాకి చెప్పడం అయితే చెప్పాను, కానీ సర్కార్ గారి దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి? గుమాస్తా గారు, ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నారు? ఏమని చెప్పమంటారు సంతా గారు? సర్కార్ మహాలక్ష్మి మందిరానికి వెళ్లాలనుకుంటున్నారు. నగరానికి మొత్తం కుటుంబంతో కలిసి. ఆయనతో పాటు నన్ను కూడా అక్కడికే రమ్మన్నారు. మొత్తం లెక్కల పుస్తకాలు తీసుకుని. లెక్కల పుస్తకాలకు కూడా అక్కడే పూజ చేయిస్తారంట, లాభాలు పెరగడం కోసం. ఇప్పటికే నాకు చాలా పనుందంటే మరొక కొత్త సమస్య నా మెడకు చుట్టుకుంటుంది. అంటే మీరేమంటున్నారు? మొత్తం కుటుంబం అంతా కలిసి వెళ్తున్నారు? అవును పంతా గారు, మళ్ళీ రేపే తిరిగి వస్తారు. నేను వెళ్తాను.
విసుగు వచ్చేసింది ఈ నొప్పితో. ఎన్నో ఏళ్ల నుండి ఈ నొప్పి ఇలాగే భరిస్తూ వస్తున్నాను. నొప్పి లేని జీవితం అన్నది ఎలా ఉంటుందో మొత్తానికే మర్చిపోయాను. ఎంతో మంది వైద్యులకు చూయించాను, మసీదులకు, గుళ్లకు, చర్చిలకు కూడా వెళ్ళాను. కానీ ఈ నొప్పి కొంచెం కూడా తగ్గలేదు. మీరేమీ కంగారు పడకండి. ఏదో ఒక రోజు అంతా తప్పకుండా సర్దుకుంటుంది. మీకు త్వరలోనే అలాంటి మనిషి ఒకరు కనిపిస్తారు. సమయమా? దేనికి సమయం? మనం సర్కార్ గారు ఇంకా ఆయన కుటుంబం తిరిగొచ్చే లోపల ఎవరినైనా నకిలీ సర్కార్ని చేసి సుధాకి చూపించవచ్చు. సుధా సర్కార్ గారిని చూడలేదు కాబట్టి ఆమె మన ఎత్తు పసిగట్టలేదు. నువ్వు ఒక పని చెయ్యి. నేను సర్కార్ గారి దగ్గర డబ్బులు తీసుకున్నానుగా, అవి తీసుకురా. వాటిలో నుంచి ₹1 ఖర్చు పెట్టాము. మిగతా డబ్బులు నేను నీకు భద్రంగా దాచిపెట్టమని ఇచ్చాను. ఒక గొప్ప కళాకారుని తీసుకొద్దాము. వాడు అచ్చుగుద్దినట్టు సర్కార్ గారు లాగే ఉండాలి. ఏమైంది? అది పంతాజీ, ఆ డబ్బు కొంప తీసి ఖర్చు పెట్టలేదుగా, పోగొట్టలేదుగా, నీ దగ్గరే ఉన్నాయిగా. లేదు లేదు పంతాజీ, ఆ డబ్బు నేను ఎంత భద్రంగా దాచిపెట్టానంటే దొంగోడు వచ్చి వెతికినా వాడికి దొరకదు. బ్రహ్మదేవుడు వచ్చి వెతికినా కూడా కనిపెట్టలేడు. అంత భద్రంగా దాచిపెట్టాను కానీ ఎక్కడ పెట్టాను గుర్తులేదు పంతాజీ. నన్ను క్షమించు పంతాజీ, నేను చాలా జ్ఞాపకం చేసుకున్నాను కానీ నాకు ఎంతకీ గుర్తు రావటం లేదు నేను ఎక్కడ పెట్టాను. నువ్వేం భయపడకు, నీ డబ్బు ఎక్కడికి పోదు. అవి పోతాయో పోవో కాదు, నా డబ్బులు నా దగ్గరికి వస్తాయా రావా అది చెప్పు. వస్తుంది పంతాజీ, కానీ నేను ఎక్కడ పెట్టానో నాకు గుర్తొచ్చినప్పుడు. మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? నాకొక అద్భుతమైన ఉపాయం తట్టింది. పద. చాలా నొప్పిగా ఉన్నాయా చేతులు? అవును బాబా, నా 2 చేతులు అస్సలు పనిచేయడం మానేశాయి. కానీ నొప్పి మాత్రం భరించలేకుండా ఉన్నా. సంవత్సరాలుగా ఇలాగే ఉన్నాను. అద్భుతం, అద్భుతం బాబా, నా నొప్పి మాయమైపోయింది. నా 2 చేతుల నొప్పి మాయమైపోయింది. పంతాజీ, నువ్వు నా చేత ఈ బట్టలు ఎందుకు మార్పించావు? ఒకవేళ మీ సుధనాన్ని బట్టలో చూసిందంటే నేనెవరో తెలిసిపోతుంది. అస్సలు చూడదు, నేను కనుక్కున్నాను. ఆమె ఇంట్లో వంట చేస్తుంది. అప్పట్లోగా మనం పని పూర్తి చేసేద్దాం. పద పద పద. పంతాజీ, వాడు నమ్ముతాడంటావా? అతికినట్టు చెప్తే నమ్ముతాడు. నేనా? డబ్బులు దాచి మర్చిపోయింది ఎవరు? నువ్వే చెయ్యాలి. ఇలా ఇరుక్కున్నానేంటి నేను?
ఏంటి సంతాజీ, ఎన్నేళ్ల స్నేహబంధం మనది, అయినా నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? పంతాజీ, నేను నీ దగ్గర డబ్బు తీసుకుంటున్నానని చూడొద్దు నువ్వు. అందుకు బదులుగా నేను నీకు ఏమిస్తున్నానో దాన్ని చూడు. అదొక అద్భుతమైన వస్తువు. అది నిన్ను రాత్రికి రాత్రే లక్షాధికారిని చేస్తుంది. 100 రూపాయల? కానీ 100 రూపాయలు లేవు నా దగ్గర. కానీ ఎప్పుడు మనకు దొరికిన సంతాజీ, అలాంటి వస్తువు ఏముంది మీ దగ్గర? దాన్ని మీరు పంతాజీకి ఇవ్వగానే ఆయన లక్షాధికారిని చేసేది. నాకు కూడా ఇవ్వండి. మా చేతికి ఖజానా దొరికింది అని అనుకో. ఆయన నేను నీకెందుకు చెప్పాలి? పద పంతాజీ. సంతాజీ, పంతాజీ, ఆగండి ఆగండి, రండి. మిఠాయిలు తినేసి వెళ్ళండి. అరే రండి రండి, సిగ్గుపడకుండా లోపలికి రండి. రండి. రండి సంతాజీ, రండి పంతాజీ. ఏ మిఠాయి తింటారు? జిలేబీ. ఇదిగో తీసుకోండి. పంతాజీ మీకోసం. ఇది తీసుకోండి. సంతాజీ, ఇది మీకోసం. చాలా బాగుంది. సంతాజీ, పంతాజీ, నేనైతే మీ ఇద్దరికి సంవత్సరాల నుంచి మిఠాయిలు తినిపిస్తున్నాను. ఎన్నాడుగానో మనం ఒకరికొకరు తెలుసు, అవునా? నాకు కూడా చెప్పండి, అది ఏం వస్తువో. ఇదిగో చూడు, ఇది పరుశువేది రాయి. పరుశువేది రాయా? సర్కార్ గారికి దొరికింది. ఇప్పుడు ఇది మా దగ్గరకు వచ్చింది. నిజమైందేనా? నీకు సందేహం కలుగుతుందా? ఒక్క నిమిషం ఉండు. ఇదిగో దీన్ని చూడు, ఇది రాగి ఉంగరం. ఇప్పుడు నేను దీన్ని ఈ రాయి మీద రుద్దుతాను, తర్వాత చూడు. ఇదిగో చూడు, అయిపోయిందా బంగారపు ఉంగరం? అద్భుతం, ఇది నిజంగానే బంగారం అయిపోయింది. ఇంకా కొన్ని ఉన్నాయి సర్కార్ గారి దగ్గర. అవన్నీ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి. నువ్వు కొనుక్కుంటావా ఏంటి? ఎంతకిస్తావేంటి? సరే, నీకోసం కేవలం 100 రూపాయలే. 100 రూపాయలా? బాబా, నా 2 చేతుల నొప్పి మొత్తానికి మాయమైపోయింది. కానీ నా చేతులు నేను కదపలేకపోతున్నాను. ఏం బాబా, ఇవి పూర్తిగా నయం కావా? ఇది నయమవ్వటానికి వైద్యం కాదు, ఈశ్వరుడి కృప అవసరం ఉంటుంది. ఈశ్వరుడి కృప ఎలా కలుగుతుంది సాయి? ఏ మనిషి అయితే జీవితంలో మంచి చేసుంటాడో, తన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకుని ఉంటాడో, ఇక ఎప్పుడూ ఎవరికీ చెడు చేసి ఉండడో, వారి మీద ఈశ్వరుడి కృప ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి తప్పు ఏం చేశావు? దానికి ప్రాయశ్చిత్తం కూడా చేసుకోలేదు నువ్వు. భయపడకు, ఎప్పుడు మేలుకుంటే అప్పుడే ఉదయం. ఒకవేళ నీ తప్పు సరిచేసుకోవాలనుకుంటే షిరిడీ రా నా దగ్గరికి. అక్కడికొచ్చాక అంతా తెలిసిపోతుంది.
క్షమించండి సంతాజీ. నా దగ్గర కేవలం 50 రూపాయలే ఉన్నాయి. సరే సరే కానీ సరే 50కి తీసుకో. నీ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా మిఠాయిలు తింటున్నాం కదా, నీకోసం ఈ మాత్రం చేయలేనా? ఏది 50 ఇచ్చే. ఇవ్వు. 100 రూపాయలు పరుసువేది రాయిని మీరు ఏకంగా 50 రూపాయలకి అమ్ముతున్నారా? పన్నుల్లో అయితే ఎప్పుడు మీరిద్దరు 5 పైసలు కూడా తగ్గించరు కదా. అలాంటిది ఈ పరుసువేది రాయి ఏదైతే ఉందో దాన్ని ఏకంగా 50 రూపాయలకి ఇచ్చేస్తారా? సంతాజీ పంతాజీ, మళ్ళీ ఈసారి మీరిద్దరు ఏమి మోసం చేసి చేయటం లేదు కదా? అంటే నేను నీకు నకిలీ రాయి అమ్ముతానా? నిన్ను మోసం చేస్తానా? పరిగెత్తు! ఏయ్ ఆగండి, ఆగండి. సంతాజీ, ఒక్క పని కూడా సరైన పద్ధతిలో చేయలేవనుకో. నీ కారణంగా డబ్బులు పోయాయి, నీ కారణంగా ఉపాయం కూడా వృధా అయిపోయింది. ఇప్పుడు నువ్వు సర్కార్ గారి లాగా సుధా వాళ్ళ అమ్మకి వైద్యం చేస్తావు. నేను పంతాజీ తమ్ముడు, పాటిల్ గారు కొన్ని రగ్గులు ఇచ్చారు యాత్రికుల కోసం. వీటిని లోపల పెట్టండి. ధన్యవాదాలు చందు అన్నా. ఇది తిను బాబు. ఇది బాదం హల్వా, నీకోసమే చేశాను. చాలా బాగుంది. భూషణ్ చెప్పాడు మీరు వంట చాలా బాగా చేస్తారని. ఈ హల్వా మాత్రమే కాదు, ఈ పాలు, ఈ ఎండుపళ్ళు, బొబ్బట్లు అన్నీ నీకోసమే చేశాను. ఇవన్నీ నేనెలా తింటాను పిన్ని? ఎంత తింటావో తిను బాబు. ఇవన్నీ నీకు తినడానికి అక్కడ దొరకకపోవచ్చు. ఈరోజు తృప్తిగా తిను. ఇంత ప్రేమ ఉంది ఈమె మనసులో. ఇలాంటి ప్రేమ అబద్ధమై ఉండదు. ఇదిగో తిను కుశల్. నీకక్కడ మంచి మంచి వంటలు వండి పెట్టి ఉంటారు కదా, కానీ నేను ఇది మాత్రమే పెట్టగలుగుతున్నాను. చాలా రుచిగా ఉంది. జొన్న రొట్టె. ఈ జొన్న రొట్టె రుచి వేరుగా ఉంది. ఇక పచ్చడి ఎంత రుచిగా ఉందంటే వేళ్ళు నాక్కోవాలనిపిస్తుంది. ఇంకొక రొట్టె పెడతావా పిన్ని? తప్పకుండా పెడతాను బాబు. మరి మీకు పిన్ని? ఏం పర్వాలేదు బాబు, నువ్వు తిను. అయినా నాకీరోజు అస్సలు ఆకలి అవ్వటం లేదు. నువ్వు తింటే ఇది వృధా అవ్వకుండా ఉంటుంది. ఇదిగో. షీలాబాయ్ ఇంత ప్రేమ చూపిస్తుంది కౌశల్ మీద. ఇంత ప్రేమ ఒక అమ్మ మాత్రమే పంచగలదు. ఈమె దొంగ అయి ఉండదు. ఏమైంది బాబు? ఏమైంది? ఇదిగో నీళ్ళు తాగు. జాగ్రత్త. ఇప్పుడు తగ్గిందా బాబు? కుశల్, ఏమైంది? నా కొడుకు బానే ఉంటుంటాడా? ఇక్కడ నేను మంగళని చక్కగా చూసుకుంటున్నాను, కానీ అక్కడ తను నా కొడుకుని ఎలా చూసుకుంటుందో తెలీదు. మీరేమీ దిగులు పడకండి. మా అమ్మ చాలా మంచిది. తను కుశాల్కి ఏ బాధ కలగనివ్వదు. బాబు, ఆమె నీకు చాలా ప్రేమను పంచుంటుంది, కానీ ఆమె నా నుంచి నా బిడ్డను దూరం చేసింది. నాకు ఖచ్చితంగా తెలుసు. మీరిద్దరూ నా బిడ్డలే. ఇక నేను నా బిడ్డకి దూరంగా ఉండలేనండి. దూరంగా ఎప్పుడు ఉండలేను. నేను ఇప్పుడే వెళ్లి సాయితో మాట్లాడతాను.
సాయి ఖచ్చితంగా నా బిడ్డ నాకిప్పిస్తారు. పద కుశల్. పద మంగళ్. సంతాజీ, ఎంత మతిమరిపోడివి నువ్వు. ధాన్యానికి బదులు డబ్బులు పెట్టి మర్చిపోయావు. ఇప్పుడు దొరికింది కదా పంతాజీ. అది కాక డబ్బు మనకి సరైన సమయంలో దొరికింది. మనం ఒక మంచి కళాకారుడు కూడా పిలిచాం కదా. హరి ఓం, హరి ఓం, హరి ఓం. ఆహా ఆహా, అద్భుతం! భలే అదర కొట్టేసావు నువ్వు. ఏమి అదరగొట్టటమో. ఇది గాని సర్కారుకి తెలిసిందంటే నన్ను నరికి పోగులు పెడతాడు. అరే, నువ్వు అసలు భయపడకు. మంచి కళాకారుడు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోకు. ఒక గొప్ప కళాకారుడు ఎప్పుడూ భయపడకూడదు కదా పంతాజీ? అవును సంతాజీ. ఎలా తెలుస్తుంది? సర్కార్ గారు నగరం వెళ్లారు తన కుటుంబంతో పాటు. భయపడకు, ధైర్యంగా ఉండవు. పంతాజీ, సుధవద్దని వచ్చింది. వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. నిన్ను ఎప్పుడు పిలుస్తానో అప్పుడు బయటికి రా. వెళ్ళు 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 వెళ్ళు, తొందరగా వెళ్ళు. రండి రండి సంతాజీ, రా రండి. మీరిద్దరూ ముందే వచ్చేసారా? నాతో పాటు మీరు సర్కార్ గారిని కలిస్తే ఇంకా బాగుంటుందని. నిజానికి మా పంతాజీ సర్కార్కి చాలా నమ్మకస్తుడు. అందుకని ఈయన దగ్గరుంటే సర్కార్ గారు మెరుగైన వైద్యం చేస్తారని. రండి రండి. కూర్చోండి. జాగ్రత్త. సర్కార్ గారు, సర్కార్ గారు, సర్కార్ గారు వస్తారు వస్తారు. సర్కార్ గారు బహుశా పూజ చేయడానికి కూర్చొని ఉంటారు. నేను ఇప్పుడే వెళ్ళి పిలుచుకొస్తాను. చూస్తూ ఉండు. అలాగే అలాగే. నువ్వు ఇక్కడే కలవడం మంచిదైంది. నేను సాయి దగ్గరికి వెళ్తున్నాను. ఆయనతో నా ఇద్దరు బిడ్డల్ని నాకివ్వమని మొరపెట్టుకుంటాను. కాని ఇప్పుడు నువ్వు కూడా విను. ఈ రోజు నీ కారణంగా నేను నా బిడ్డకి దూరం అయ్యాను. నీ పేదింట్లో నా కొడుకుని ఎలా పెంచుతావో తెలియడం లేదు. ఇక చాలా ఆపు. నీకు డబ్బులుంటే నువ్వే ఉంచుకో, అంతేకాని నువ్వేదంటే అది సత్యమైపోతుందని మాత్రం అనుకోకు. అలాగే నువ్వు నన్ను నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను. నా కారణంగా నువ్వు కాదు, నీ కారణంగా నా కొడుక్కి దూరం అయ్యాను. నువ్వు ముందు నుంచే దొంగవి. ఆ పోలీస్ ఆయన కూడా చెప్పాడు. ఈ రోజు నువ్వు నా కొడుకును తిరిగి ఇవ్వాల్సిందే. అవును, నేను దొంగనే. కానీ దొంగతనం నా కొడుకు కడుపు నింపటానికి చేస్తాను.
సాయి, అక్కడ ఆ ఇద్దరు అబ్బాయిల తల్లులు పరస్పరం గొడవ పడుతున్నారు. శాంతించండి, శాంతించండి. మీ ఇరువురి మనసుల్లో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. కానీ మీ ఇద్దరికీ తెలుసా మరి నేనేం ఆలోచిస్తున్నాను? ఏంటి సాయి? ఇదే. అసలు మీ ఇద్దరికీ తెలియదు సత్యం ఏంటో అని. మీ ఇద్దరికీ తెలీదు వీళ్ళ అసలు తల్లి ఎవరో అని. ఇప్పుడు ఈ పిల్లలకి తమ అసలైన తల్లిని గుర్తుపట్టే సమయం వచ్చేసింది. ఈ ప్రసాదం తీసుకోండి. ఈశ్వరుణ్ణి స్వచ్ఛమైన మనసుతో సత్యం కోసం ప్రార్థించండి. ఆ తర్వాత చూడండి, ఈశ్వరుడు రేపే వీళ్ళిద్దరినీ వీళ్ళ అసలు తల్లితో కల్పిస్తాడు. నిజంగానా సాయి?